దేవ భిక్షం ఎత్తుకొని తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడే ఇతని ఫ్రెండుని రోడ్డు పైన ఒక కారు గుద్దేసి వెళ్లిపోతుంది. దాంతో ఈ వ్యక్తి రోడ్డు పైనే పడి చనిపోతాడు. ఆ వ్యక్తి దేవ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో దేవ కోపం వచ్చి పరిగెత్తుకుంటూ ఆ కారు వెనుక వెళ్లి రాయి విసురుతాడు. కానీ ఆ కారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దేవ తిరిగి రావడంతో అక్కడున్న భిక్షగాళ్ళందరూ ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చేసి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళని పిలిచి శవాన్ని ఎత్తేయమని చెప్తే వాళ్ళు కూడా మేము ఈ బిచ్చగాడి శవాన్ని ఎత్తము అని చెప్పి వెళ్లిపోతారు. దాంతో దేవ తన ఫ్రెండ్ శవాన్ని చెత్త వేసే చోట తీసుకుని వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత రాత్రి అవగానే దేవ దేవుడికి నమస్కారం చేసుకుంటూ తనకి బిచ్చగాడి చావు వద్దు అని మొక్కుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు వచ్చి ఎవరికైనా పని కావాలా అని చెప్పడంతో దేవ లేసి నిలబడతాడు. దాంతో వాళ్ళు దేవాని తమతో పాటు కారులో కూర్చొని పెట్టి తీసుకుని వెళ్తారు. ఇదంతా చూసిన దేవ చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే తనిక నుంచి బిచ్చగాడు కాదని కష్టపడి పని చేసుకుని సంతోషంగా బ్రతుకుతానని అనుకుంటాడు. కానీ వీళ్ళతో వెళ్లడం ఎంత పెద్ద తప్పో దేవాకి తెలిసి ఉండదు. ఆ తర్వాత దేవాకి ఏమైంది పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ మూవీ ఫుల్ స్టోరీని కింద ట్యాగ్ చేసేసాను, చూసేయండి. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.